బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ టిల్లు కేటీఆర్ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని, బీఆర్ఎస్ నాయకత్వ ప్రజాస్వామ్యాన్ని మరిచిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ మేరకు గడ్డం వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. 2019లో అధికార అహంకారంతో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించి కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 10 నుండి 12 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్న విషయం ప్రజలకు స్పష్టంగా గుర్తుందని వంశీకృష్ణ అన్నారు. రాజ్యాంగ విరుద్ధ ఒత్తిడులు, అధికార దుర్వినియోగం చేసి ప్రతిపక్షాలను బలహీనపరచడం అప్పటి పాలనలో సాధారణమైందని ఆయన విమర్శించారు. అలాగే మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల సమయంలో అనేక ప్రాంతాల్లో సరైన పోటీ జరగకుండానే బీఆర్ఎస్ అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించిన ఘటనలు కూడా ప్రజలు మర్చిపోలేదని ఆయన తెలిపారు. మన దేశం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఆధారంగా నడుస్తుందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని వంశీకృష్ణ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం మూలంగానే ప్రజలు ఇప్పటికే తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టారని, అయినా కేటీఆర్ వీధుల్లో తిరుగుతూ ట్విట్టర్ కూతలు కోస్తున్నారని ఎద్దేవా చేశారు. చిల్లర రాజకీయాలు చేసి మీడియా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల తీర్పే చివరికి నిర్ణయాత్మకమని వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఈరోజు ట్విట్టర్ టిల్లు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి రాహుల్ గాంధీ మీద మాట్లాడడం జరిగింది. టిల్లు మర్చిపోతున్నాడు, టీఆర్ఎస్ పార్టీ హయాంలా 2019 ఎలక్షన్ కాగానే పోలీస్ ప్రెషర్ వాడి అన్కాన్స్టిట్యూషనల్ ప్రెషర్లు పెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అప్పుడు దాదాపు 10 నుండి 12 ఎమ్మెల్యేలని దౌర్జన్యంగా పవర్ ప్రెషర్ పెట్టి వాళ్ళని టీఆర్ఎస్ పార్టీకి తీసుకోలేదా అని చెప్పి ట్విట్టర్ టిల్లుని ఈరోజు అడగడం జరుగుతుంది. టిల్లు గారు మర్చిపోతున్నారు, టీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, యునానిమస్ టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసి వీళ్ళే గెలిచినారని చెప్పి వీరు మర్చిపోతున్నారు. టిల్లు గారు గుర్తుపెట్టుకోవాలి, కాన్స్టిట్యూషన్ అనేది ఉన్నది. అంబేద్కర్ గారు రాసిన హక్కులు ఏదైతే ఉన్నాయో మేము ఆ హక్కుల ప్రకారం మేము పోరాడి మిమ్మల్ని ఈసారి ఓడించినాము. ఇంట్లో కూర్చోబెట్టిన పబ్లిక్ ఇంట్లో కూర్చోక బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్లా తాగుబోతులను ఎంకరేజ్ చేసుకుంటా, దాడులు చేసుకుంటా, చిల్లర పంచాయతీలు, చిల్లర రాజకీయాలు చేసుకుంటా ఏదో అటెన్షన్ కోసము ఏదైతే ప్రయత్నిస్తున్నారో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మళ్ళా మిమ్మల్ని తుక్క ఓడగొట్టి టీఆర్ఎస్ పార్టీనే బంద్ చేస్తారు తెలంగాణలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండీఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందు పనులు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి బీడీఎస్ ఎండీఎస్ ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014.